హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇది దైవ బ్రాండ్కి సంబంధించిన 43 ఇంచెస్ QLED 4K HDR టీవీ. ఇది ఇంత తక్కువ బడ్జెట్లో అంటే అప్రాక్సిమేట్గా విత్ కార్డ్ ఆఫర్తో ఇది నాకు అరౌండ్ 20,000కి వస్తుంది. 20,000 రూపాయల బడ్జెట్లో మనకి QLED అనే టెక్నాలజీని ఇంత తక్కువ బడ్జెట్లో ఆఫర్ చేస్తున్న ఏకైక టీవీ అనమాట ఇది. సో ఇంత తక్కువ బడ్జెట్లో QLEDని ఆఫర్ చేస్తున్నారు కదా, దీని క్వాలిటీ ఎలా ఉంది అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు బాక్స్ మీద ఒకసారి అబ్జర్వ్ చేస్తే గూగుల్ టీవీ పవర్డ్ బై గూగుల్ అనమాట. ఇది ఆండ్రాయిడ్ టీవీ అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ టీవీలో మీకు 24 వాట్స్ స్పీకర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. HDMI పోర్ట్స్ అంతా లేటెస్ట్గా మనకి కొంచెం స్లిమ్ సైజ్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. చూద్దాం, ముందైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. అండ్ దీని ప్యాకేజింగ్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. చుట్టూ మనకు ఒక వుడ్ డిజైన్తో ఒక ఫ్రేమ్ లాంటిది ఇస్తారు. టీవీకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా, మనకి ట్రాన్సిట్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. సో ఈ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దాంట్లోంచి తీయడానికి ఒక పావు గంట పడుతుంది. తీసిన తర్వాత ఫైనల్గా మనకి టీవీ బాక్స్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి బాక్స్లో ఏమున్నాయి, దీని కథ కమమిషి మొత్తం కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. బాక్స్లో మీకు ఒక 2 లెగ్స్ వస్తాయి, అలాగే దానికి సంబంధించిన స్క్రూస్ వస్తాయి టేబుల్ టాప్ మీద అరేంజ్ చేసుకోవడం కోసం. అలాగే మీకు ఒక రిమోట్ ఉంటుంది. రిమోట్లో 2 సెల్స్ కూడా ఇవ్వలేదు వీళ్ళు. యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ అడిషనల్గా మీకు ఒక వాల్ మౌంట్ సెట్ కూడా ఇస్తారు వీళ్ళు. కావాలనుకుంటే మీరు వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా టీవీని టేబుల్ మీద అరేంజ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది 43 ఇంచెస్ 4K QLED టీవీ. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 20,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు QLED టెక్నాలజీని ఆఫర్ చేయటం. సో టీవీ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ టీవీ లాగే ఉంది. స్లిమ్గా ఏం లేదు, నార్మల్ సైజ్లోనే ఉంది. బ్యాక్ సైడ్ మీకు యూనిట్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ప్లాస్టిక్తోనే డిజైన్ చేశారు. అండ్ 2 స్పీకర్లు ఉంటే 2 కూడా 12 వాట్ స్పీకర్స్ ఇచ్చారు. టోటల్ మనకి RMS అవుట్పుట్ 24 వాట్ ఉంటుంది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ ఉన్న టీవీ యూనిట్కి లెఫ్ట్ సైడ్ అంటే టీవీకి లెఫ్ట్ సైడ్ మీకు పోర్ట్స్ ఉంటాయి. దీంట్లో మీకు ఒక 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి. అలాగే మీకు రెగ్యులర్గా డిష్కి సంబంధించింది, అలాగే మీకు ఈథర్నెట్ కేబుల్ సంబంధించినవి పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మీకు రిమోట్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు. అండ్ ఇది ఫాస్ట్గా రెస్పాండ్ కూడా అవుతుంది. 2 సెల్స్ కొనుక్కొని వేసుకున్నాను నేను. సో సెటప్ చేసిన తర్వాత ఫైనల్గా టీవీ అవుట్పుట్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. టీవీ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. రెగ్యులర్గా మీకు 20,000 25,000 రూపాయల బడ్జెట్లో 43 ఇంచెస్ 4K టీవీలు వస్తే రెగ్యులర్ LED టీవీలు. మీకు అదే బడ్జెట్లో 43 ఇంచెస్లో QLEDని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో QLED అంటే మీరు మరీ ప్రీమియంగా ఒక సూపర్ క్వాలిటీతో ఉండే QLED కాకపోయినప్పుడు కూడా ఒక యావరేజ్గా చాలా బాగుంది. అంటే రెగ్యులర్ LEDలతో కంపేర్ చేస్తే ఒక 50 to 70% బెటర్ పెర్ఫార్మెన్స్ని ఆఫర్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా డబుల్ అని చెప్పలేము, కానీ నియర్లీ డబుల్ ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేస్తుంది. కలర్స్ మాత్రం చాలా న్యాచురల్గా ఉన్నాయి. నేను చాలా రకాల 4K వీడియోస్ అయితే ప్లే చేసి చూసాను. ఇక్కడ మీరు ఆల్రెడీ ప్లే అవుతుంది కూడా. ఈ లైట్ల ఎఫెక్ట్ కొంచెం కలర్ అనేది డిమ్ కనిపించవచ్చు మీకు. కొన్ని నేను రియల్గా డార్క్లో ఉన్న కండిషన్లో ఉన్న కూడా మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను కలర్స్. అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ అన్ని OTT యాప్స్లో కూడా నేను మూవీలు కూడా ప్లే చేసి చూశాను. కలర్స్ మాత్రం చాలా న్యాచురల్గా వస్తున్నాయి, చాలా రియలిస్టిక్గా కూడా ఉన్నాయి. అది మాత్రం చాలా బాగుంది. అండ్ మీకు సెట్టింగ్స్లో ఒకసారి కలర్కి సంబంధించిన పిక్చర్ సంబంధించినవి కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. దానికి తగ్గట్టుగా మీరు టీవీని ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఏ కలర్ అంటే వామ్ కలర్స్, స్టాండర్డ్ కలర్స్, కూల్ కలర్స్ అని డిఫరెంట్ ఇచ్చారు కదా వీళ్ళు. సో దాంట్లో మీకు ఏది సెట్ అవుతుందో చూసుకొని మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం సౌండ్ కూడా వీళ్ళు సపరేట్గా కొన్ని సెట్టింగ్స్ ఇచ్చారు. అండ్ పర్టికులర్గా వాయిస్ ఎన్హాన్సర్ అని ఒక ఫీచర్ ఉంది, అది చాలా బాగా నచ్చింది నాకు. మనకి ముఖ్యంగా హాలీవుడ్ మూవీస్ లాంటి వాటిల్లో వాయిస్ అనేది మ్యూజిక్తో పాటు హెవీగా వస్తూ ఉంటుంది కదా. సో దాన్ని ఆన్ చేసుకుంటే మీకు వాయిస్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది. అదైతే చాలా బాగుంది. బట్ స్టిల్ 24 వాట్ స్పీకర్స్ దీంట్లో ఉన్నాయి. ఓకే, పర్లేదు, బాగుంది. ఒక మీడియం సైజ్ రూమ్కి మాత్రం ఇది మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సౌండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగానే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది మీకు ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అండ్ బై డిఫాల్ట్గా మీరు టీవీ ఆన్ చేసినప్పుడే ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న అన్ని OTT యాప్స్ కూడా ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి. అంటే మీకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ కానీ, లేకపోతే మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి, G5, సోనీ లివ్ ఇలాంటివన్నీ ప్రీ ఇన్స్టాల్గా వస్తాయి. ఇవన్నీ ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా మీకు స్టోరేజ్ అనేది నియర్లీ 11GB ఖాళీగా ఉంటుంది. సో మీరు ఏదైనా థర్డ్ పార్టీ మూవీ డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవడం కూడా మీకు 11GB ఉంటుంది. అంటే మనకు రెగ్యులర్ మూవీస్ 1GB లోపే ఉంటాయి కదా. సో అప్పటికి కూడా మీరు ఒక 10 మూవీలు దీంట్లోకి అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. స్టిల్ చాలా మంచి స్టోరేజ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు అనమాట.
సో ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్. అండ్ డిస్ప్లే క్వాలిటీ పర్టికులర్గా నేను మూవీలు చూసినప్పుడు కూడా చాలా బాగుంది. రెగ్యులర్ ఎల్ఈడీలతో కంపేర్ చేస్తే డబుల్ ద ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు QLED అంటే మరి ఒక ₹1,00,000 ₹2,00,000 టీవీలో ఉండే QLED టెక్నాలజీ అంత నీట్గా అయితే దీంట్లో ఉండదు. బట్ రెగ్యులర్ ఎల్ఈడీలతో కంపేర్ చేస్తే డబుల్ ద ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది. పర్టికులర్గా ₹20,000 బడ్జెట్లో QLED టెక్నాలజీని చూడటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దైవ అనే బ్రాండ్, కొత్త బ్రాండ్, ఈ బ్రాండ్లోంచి 43 ఇంచెస్ టీవీ ఒకటి మీరు తీసుకోవచ్చా అంటే ఆ బ్రాండ్ని ట్రస్ట్ చేయొచ్చా లేదా, ఇదే ఇక్కడ మనకి కీ పాయింట్. దీనికి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మీకు కొన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అవన్నీ ఓకే అనుకుంటేనే ఇది మీకు సజెస్ట్ చేస్తాను. అంతే. అంటే బాగుంది, టీవీ అయితే బాగుంది, సౌండ్ బాగుంది, పిక్చర్ క్వాలిటీ బాగుంది, ఓవరాల్ మీకు యాప్స్ అన్ని బాగా స్పీడ్గా లోడ్ అవుతున్నాయి. ఇది డిఫాల్ట్గా గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ సాఫ్ట్వేర్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు కీబోర్డ్ మనకి ఏదైతే మౌస్ ఉందో మౌస్లో కూడా డిఫాల్ట్గా కొన్ని ప్రీ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. లైక్ మీకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్కి సంబంధించిన సపరేట్ బటన్స్ ఉన్నాయి. అలాగే దీని రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. దీనికి ఎగ్జాక్ట్గా మనం దీనికి ఏమి ఇలా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా అన్నా కానీ సౌండ్ పెరుగుతూ ఉంటుంది. సో అందుకని మీకు ఓకే, రిమోట్ క్వాలిటీ కూడా చాలా మంచిగానే ఇచ్చారు వీళ్ళు. సో ₹20,000 బడ్జెట్లో మీకు ఓకే అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. టీవీ మాత్రం సాటిస్ఫైడ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఇది దైవ 43 ఇంచెస్ 4K టీవీకి సంబంధించిన QLED టెక్నాలజీతో వచ్చిన తక్కువ బడ్జెట్ టీవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.